ప్రైజ్ ది లార్డ్. నీ జీవితంలో జరిగే అనేక ఇబ్బందులను బట్టి, సమస్యలను బట్టి, శోధనలను బట్టి నా బ్రతికి ఇంతే, నా జీవితం ఇంతే, నేను ఇంకా కొనసాగలేను, నా పితరులు ఇలా చేసిన దాన్ని బట్టి నేను ఇలా నష్టపోయాను అనుకుంటూ బాధపడుతూ నిరాశలో నలిగిపోతూ కృంగిపోతూ నిన్ను నువ్వే అసమర్థుడిగా ఎంచుకుంటున్నావా? మాట్లాడుచున్న మాట ఏంటి అంటే, లోతు అబ్రహాము నుండి దూరం అయిపోయిన తర్వాత దేవుడు చూపించిన కొండకు వెళ్లకుండా వేరొక కొండకు వెళ్ళి సొంత నిర్ణయంతో ఇశ్రాయేలు ప్రజలకు శత్రు జనాంగమైన 2 జనాంగాలకు జన్మకు కారణమైనాడు. కానీ తదుపరి కాలక్రమేణా అదే జనాంగాల్లో నుండి రూతు అనే ఒక యవనస్తురాలు నా బ్రతుకు ఇలా ఉండకూడదు, నా జీవితం మారాలి, నా కుటుంబం మారాలి అనే ఆశతో దేవునికి దగ్గరై తన జీవితాన్ని మార్చుకున్నదిగా ఉంది, తన నిర్ణయం మార్చుకున్నదిగా ఉంది, దేవునికి సమీపస్తురాలుగా జీవించింది. ఈ సమయంలో నీవు తీసుకుంటున్న నిర్ణయం నీ బ్రతుకును మార్చగలదు. నీ గత పరిస్థితి అది మాత్రమే స్థిరం కాదు, కానీ ఈ సమయంలో నీవు తీసుకుంటున్న నిర్ణయం నీ భవిష్యత్తును మార్చగలదు. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించు. దేవుడు నీకు ఇచ్చిన మార్గాన్ని అది కష్టమైనా ఇష్టంగా ఎంచుకో. దేవుని మార్గంలో జీవించు. దేవుని సన్నిధిలో ప్రార్థించు. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్.